చిలకడ దుంప వడియాల కూర. ఓ, చిలకడ దుంప వడియాల కూర. వడియాలు మనం కూరల్లో వేసుకోవడం కామన్, అవునవును, కానీ చిలకడ దుంపతో కొత్తగా ఉంది. చాలా డిఫరెంట్. అంటే చిలకడ దుంప ఎలా కొంచెం తీతీగా ఉంటుంది కాబట్టి స్వీట్ గా ఉంటుంది. న్యూట్రల్ చేస్తుంది టేస్ట్ ని. అవునవును, మంచి ఐడియా, బాగుంది. అయితే గౌరీ, ఫస్ట్ అయితే మేము ప్రొసీజర్ స్టార్ట్ చేసేస్తాము. ఆల్ ది బెస్ట్. ఓ, చాలా చాలా ఇంగ్రీడియంట్స్, కానీ చాలా టేస్టీ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొచ్చారు. అదేనండి, మీరు అన్నట్టు బేసిక్ కాన్సెప్ట్ చిలకడ దుంప ఎలాగూ కమ్మగా తీయగా ఉంటుంది కాబట్టి కూరల్లాగా తక్కువ చేసుకుంటుంటారు. అందుకే సో చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా మంచి టేస్ట్లన్నీ వేసుకోవచ్చు. ఓకే, సో ఇది వడియాలు. అవునండి, మన మినపొడియాలు ఉంటాయి కదా, జనరల్ గా షాలో ఫ్రై చేసుకోమని చెప్తూ ఉంటారు కదా మీ ప్రోగ్రామ్స్ లో. అవును, సో షాలో ఫ్రై చేసి పెట్టిన వడియాలు, డీప్ ఫ్రై చేయకుండా షాలో ఫ్రై, పాన్ ఫ్రై చేసేసారు అనమాట. ఓకే, ఆ వడియాలు అయితే రెడీగా ఉన్నాయి, క్రంచీగా. కొద్దిగా ఉడకపెట్టుకున్న చిలకడ దుంప, ములక్కాడ. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి. ములక్కాడలు ఉడికించలేదు, చిన్నవే కదా, మనం లేతగా ఉన్నాయి, మనం వంట చేసుకుంటూ ఉడకపెట్టేసుకోవచ్చు. మిగతావన్నీ ఫ్లేవర్స్, ఇంగ్రీడియంట్స్ అంతే. ఓకే, అయితే స్టార్ట్ చేసేద్దామండి. మీరేంటి రెగ్యులర్ గా ఇలాంటి వెరైటీస్ ట్రై చేస్తుంటారా? చేస్తూనే ఉంటాం. ఎందులో ఎక్స్పర్ట్ మీరు? ఏ వంటల్లో? ఎక్కువ స్నాక్స్ అండి. అవునా? స్నాక్స్ అంటే డీప్ ఫ్రై అని కాదు, నాకు 2 పిల్లలు ఉన్నారు. ఓ, సో వాళ్ళకి కొద్దిగా వెరైటీ ఇష్టపడతారు కదా, ఎంతకని మనం బయట ఫుడ్ తినలేము కదా. అవును, తింటూ ఉంటారా మీరు చేసే వెరైటీ ఫుడ్ అంతా? మీ పిల్లల పేర్లు ఏంటి? మా అబ్బాయి పేరు ఆశ్రిత్ అండి, పాప పేరు ఆలియా. ఆశ్రిత్, ఆలియా. అరే, భలే ఉన్నాయి పేర్లు. ఆలియా పేరు కొంచెం మన అంటే డిఫరెంట్ గా ఉంది కదా. అది అరబిక్ ఆరిజిన్ నేమ్. అవును, అంటే మా అబ్బాయికి ఆ పేరు ఇష్టం అనిపించింది, వాడు అడిగాడు. చెల్లికి మాత్రం ఆలియా అని పేరు పెడదామని. అరే వా, ఎంత డిఫరెంట్ గా ఉంది. అన్నయ్య చెల్లెలకి నామకరణం చేశాడు అనమాట, ఒక లైఫ్ టైం గిఫ్ట్ లాగా. నిజంగానే, అవునవును, వెరీ నైస్. ఓకే, సో ఇద్దరు అల్లరా? పర్వాలేదు, నా మాట మాత్రం వింటారు. అది చాలమ్మా, మనకు అది కావాల్సింది. ఓకే, అయితే పాన్ హీట్ ఎక్కింది, ఇప్పుడు ఏం వేయాలి? కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం. పోపు దినుసులు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర వేసారు. ఓకే, కొద్దిగా కరివేపాకు. ఓకే, చిట్పట్ మంటుంది కదా, కొంచెం దూరంగా ఉండండి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు. ఓకే, కొద్దిగా మెంతులు వేద్దామండి. జనరల్ గా మెంతులు మంచి టేస్ట్ ఇస్తాయి ఇలాంటి వాటికి, ఎస్పెషల్లీ చిలకడ దుంప ఇలాంటివి తీసుకున్నప్పుడు, కంద కానీ. ఓకే, ఇవి వేగాల, ఇంకా ఏమైనా వేస్తున్నారా? లేదు, పోపు దినుసులు వేగిపోయాక మనం ఉల్లిపాయలు వేసుకోవడమే. ఓకే అండి, వేగిపోయాయి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. మీరేంటండి వర్కింగ్ ఉమెనా లేకపోతే? ఇప్పుడు వర్క్ చేయట్లేదండి. ఇప్పుడు వర్క్ చేయట్లేదా? ఇంతకు ముందు చేసేవారా? చేశాను, సాఫ్ట్వేర్ జాబ్. ఓకే. సో ఇంకా బాబు పుట్టిన తర్వాత ఇంటికే పిల్లలకే చేయట్లేదు ఇప్పుడు. ఓకే, అయితే సో ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, కొద్దిగా ఉప్పు వేసుకుందాం. మొత్తం రెసిపీకి సరిపడానా? అవునండి, సరిపోతుంది. ఓకే, ఇంకా జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్ని మనం. ఓకే, ఇప్పుడైతే ధనియాల పొడి వేస్తున్నాం. ఓకే, ఇది జీలకర్ర పొడి. అవును, కొద్దిగా పసుపు. ఓకే, కొంచెం ఇంగువ, ఎర్రకారం 2. ఓకే, ఇంగువ ఇలాంటి సింపుల్ రెసిపీస్ చేసుకుంటున్నప్పుడు చాలా మంచి టేస్ట్. కొంచెమే వేస్తాం కానీ దాని టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇంకా కొద్దిగా ఎర్రకారం కూడా వేస్తాం. ఓకే, మీరు కారం ఎక్కువ తింటారా? లేదండి, లేదు, చూస్తే తెలుసు. కారం కూడా చాలా తక్కువే వేస్తున్నారు అన్ని కూడా. మసాలాలు, కారాలు తక్కువే తింటారు అనుకుంటా. తక్కువే తింటారు. వెరీ నైస్. ఓకే, మసాలా పొడులన్నీ వేగిపోయాయి. ఇప్పుడు ఏం వేస్తారు? కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఈ మసాలాలతో పాటు వేగిపోయాక మనం ములక్కాడలు అవన్నీ వేసుకోవచ్చు. ఓకేనా? ఓకే అండి, ములక్కాడలు.
అంటే జనరల్ గా ఇలాంటి కర్రీస్ కి ఎక్కువ వేరే వేరే వెజిటబుల్స్ ప్రిపేర్ చేయరు, కానీ ఇవి చక్కగా మసాలాలు ఉన్నాయి కాబట్టి ములక్కాళ్ళు బాగానే తీసుకొచ్చారు. మా ఇంట్లో ములక్కాయల చెట్టు ఉంది, సో అన్ని వంటల్లోనూ కొద్దిగా మునగాకు ములక్కాళ్ళు వాడుతుంటాం. మరి రోజు అన్ని వాడేస్తే అన్ని కాదు, ఇలా ఎప్పుడైనా సప్లిమెంట్ మనం కొంచెం యాడ్ చేసుకోవాలి అన్నప్పుడు కాస్త క్వాంటిటీ కూడా పెరుగుతుంది కదా. క్వాంటిటీ కూడా ఓకే, అయితే ములక్కాళ్ళు కాస్త మసాలాలు అయితే పట్టాయి ములక్కాళ్ళకి. ఇప్పుడు ఈ చిలకడ దుంపల కొద్దిగా ఉడకపెట్టుకుని చిలకడ దుంపల్ని మ్యాష్ చేసినట్టు చేసి వేసేసుకోవాలి. మామూలుగా ముద్దకూర లాగా మనం అలా మ్యాష్ చేసి వేసుకోవడమే అన్నమాట. ఇందులో కొద్దిగా న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఎక్కువ. అవును, పీచు పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది. వెస్టర్న్ కంట్రీస్ లో మేజర్ బేబీ ఫుడ్ గా యూజ్ చేస్తారు. అవును అవును, మనకి ఇప్పుడే పెడుతున్నారు కానీ ఇప్పుడు చిలకడ దుంప వాడకం పెరిగింది. ఇలా డిఫరెంట్ వెరైటీస్ చేయడంలో కూడా యూజ్ చేస్తున్నారు. మనం ఇప్పుడు మ్యాష్ చేసుకున్న చిలకడ దుంపల్ని ఇందులో వేసి అన్నిటినీ కలిపాక ఒకసారి ఉడకపెట్టుకుంటే. అవునా, నీళ్లు వేసుకుంటే సరిపోతుందా? ఎందుకంటే ముఖ్యంగా మనకి ఇక్కడ ములక్కాళ్ళు కాస్త ఉడకాలి కాబట్టి. అవునండి. ఓకే అండి, ఇప్పుడు వేసేయచ్చా నీళ్లు? నీళ్ళు వేసేయచ్చు. ఓకే, సో ఇప్పుడే నీళ్లు పోసేసుకున్నాం కాబట్టి ఇంకా ములక్కాళ్ళు ఉడికితే సరిపోతుంది. అంతేనండి. అంతేనా? మూత పెట్టేనా? మూత పెట్టేద్దాం. ఓకే, సో ఇవాళ మన పార్టిసిపెంట్ జే సుధా గారు మనకి చక్కని వంట ప్రిపేర్ చేసి పెడుతున్నారు. అండ్ వడియాలు అసలైన ఇంగ్రీడియంట్ అక్కడ ఎదురు చూస్తున్నాయి. కాకపోతే బ్రేక్ టైంలో మనకి ఫ్లేవర్స్ అన్నిటితో పాటు ములక్కాళ్ళు అలాగే చిలగడ దుంప కూడా ఇంకాస్త అలా ఉడికిందనమాట ఫ్లేవర్స్తో పాటు. ఓకే, సో మొత్తానికి ఇదైతే రెడీ అయిపోయింది కాబట్టి అసలైన ఇంగ్రీడియంట్ అక్కడ ఎదురు చూస్తుంది. వడియాలు వేసేసుకుందామా? ఇంగ్రీడియంట్స్ చూసి డ్రై కర్రీ అనుకుంటాము, బట్ కదా అదంతా కలిసిపోయింది. ఇప్పుడు మనం జస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు వడియాలు వేసుకుని నిమ్మరసం వేసుకుని సర్వ్ చేసుకోవడం. ఓకే, లాస్ట్ లో వేసుకుంటే కాస్త అలా క్రంచీగా క్రిస్పీగా బాగుంటుంది. మరి ముందే వేసేసుకుంటే మెత్తబడిపోతాయి కదా. మినపొడియాలు ఎలా అయినా కొంచెం మిగతా వాటితో పోలిస్తే కాస్త గట్టిగానే ఉంటాయి కాబట్టి ఇలాంటి రెసిపీస్ కి బాగా వాడుకోవచ్చు కదా. విడిగా తినడం కొంచెం గుమ్మడొడియాలతో పోల్చుకుంటే ఇవి చాలా గట్టిగా ఉంటాయి. ఇది వాటర్ లో కలిసిపోతే మనం తినడానికి బాగుంటుంది. అవును, సరే అయితే కలిపేస్తున్నాను. నిమ్మరసం కూడా పిండేస్తారా? నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. కాస్త నిమ్మరసం బాగుందండి, చక్కగా ఉంది, డిఫరెంట్గా ఉంది చూడడానికి కూడా. కొంచెం మెత్తబడితే మనకి రోటీస్ లో కూడా బాగానే ఉంటుంది అనిపిస్తుంది. బాగానే ఉంటుంది, గ్రేవీ లాగా వచ్చింది కదా ముద్దగా. ఓకే అండి, మీరేమైనా ఫైనల్ గా కలుపుతారా? బాగానే కలిపానా? బాగా కలిపారు. సరే అయితే సర్వ్ చేసేస్తాను. బాగుంది, ప్రస్తుతానికైతే కరకర సౌండ్ వస్తుంది పెడుతూ ఉంటే. మంచి అరోమా కూడా వస్తుందండి, భలే ఉంది. అంతేనా? రెడీ అయిపోయిందండి. సో మన చిలకడ దుంప వడియాల కూర రెడీ అయిపోయింది. సూపర్, టేస్ట్ చూస్తాము. బట్ దానికంటే ముందు దీని తయారీ విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మీరు ఇంకొకసారి చూసి నోట్ చేసుకోండి. చిలకడ దుంప వడియాల కూరకి కావాల్సిన పదార్థాలు: మినప వడియాలు 1 కప్పు, ములక్కాళ్ళు 1 కప్పు, చిలకడ దుంపలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, నిమ్మకాయ 1, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఆవాలు జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, కరివేపాకు 1 రెమ్మ, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఇంగువ చిటికెడు. చిలకడ దుంప వడియాల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఇంగువ, కారం వేసి కాస్త వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ములక్కాడ ముక్కలు, ముందుగా ఉడికించుకున్న చిలకడ దుంప మ్యాష్ చేసి వేసుకుని సరిపడా నీళ్లు పోసుకుని కాసేపు ఉడికించుకోవాలి. చివరిగా వడియాలు వేసుకుని బాగా కలిపి నిమ్మరసం పిండుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప వడియాల కూర రెడీ.